అలా చెప్తావా? కనులారా నిన్ను గాంచి మై మరచిపోయే కనువిందు చేసే మహిమా నగరిలో పరవశమే ప్రతినిత్యము రెండు చేతుల పైకి చెప్తావా? మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి ప్రణుతింతును ఆసక్తిగా అతికాంక్షణీయుడా మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి ప్రణుతింతును ఆసక్తిగా అతికాంక్షణీయుడా మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి ప్రణుతింతును ఆసక్తిగా అతికాంక్షణీయుడా అబ్రహాము నమ్మాడు. ఈ గొర్రెపిల్ల కాదు, సాక్షాత్తు క్రీస్తు యేసు. అబ్రహాము నమ్మిన దేవుడా, నా పితరుల రాజ్యదై అబ్రహాము నమ్మిన దేవుడా, నా పితరుల రాజ్యదైవమా ఇశ్రాయేలు కాపరి బహు గొప్ప నేర్పరి నీకు సాటి ఎవరు యేసయ్యా ఇశ్రాయేలు కాపరి బహు గొప్ప నేర్పరి నీకు సాటి ఎవరు యేసయ్యా అందుకే మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి ప్రణుతింతును ఆసక్తిగా అతికాంక్షణీయుడా మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి ఆసక్తిగా అతికాంక్షణీయుడా 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 అతికాంక్షణీయుడా. మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి ప్రణుతింతును ఆసక్తిగా అతికాంక్షణీయుడా అందరూ రెండు చేతులెత్తి ఓ
అందరూ చక్కట్లు కొడుతున్నది బిడ్డల స్తోత్రం స్తోత్రం శబరబలక తురాలబలక తురాలబలక రిబలబలక తురాలబలక రెండు చేతులెత్తి ఈ గుడారాల పండుగ దేవుడు ఇప్పటి వరకు మహిమగా జరిగించుతూ వచ్చినందుకై చేతులెత్తి బిడ్డలకు స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. ఇప్పటి వరకు మనం విన్న మాటలన్నింటిని బట్టి చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన. ప్రేమ స్వరూపి దయావాత్సల్యత గల దేవ, మీ పరిశుద్ధ పుణ్యనామాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 49వ గుడారాల పండుగలో ఈ ఆఖరి రాత్రి దేవా మీ సేవకుని మీరు నిలిపి మాట్లాడినందుకే స్తోత్రం. రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా మహారాజుగా మీరు దిగి వచ్చినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్వామి. ఆనాడు మా పితరులు తండ్రి ప్రతి ఏటా పర్ణశాల పండుగకు రాజును మొక్కడానికి రారాజైన నిన్ను ఆరాధించడానికి ప్రభువా యెరూషలేముకు వచ్చినట్లు ఈ ప్రశస్త రాత్రి తండ్రి ఇక్కడ కూడి వచ్చిన వారందరూ నేను ఆరాధించడానికి వచ్చి మనస్ఫూర్తిగా ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాను. దయగలిగిన తండ్రి నిన్ను ఆరాధించే వారికి కలిగే ఆశీర్వాదాలు ఏంటో మీ సేవకులు మీరు నిలిపి మాట్లాడినందుకే స్తోత్రం. ఆనాడు అబ్రహాము నిన్ను మొక్కినప్పుడు తండ్రి గొర్రెపిల్ల దర్శనాన్ని ప్రసాదించిన దేవుడు నీవే, మా విమోచకుడివి, నీవే రక్షకుడివి, లోక పాపమును మోయు దేవుని గొర్రెపిల్ల నీవై ఉన్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. నా తండ్రి నీ ప్రశస్తమైన రక్తం ద్వారా కూడి వచ్చిన వారందరికీ విమోచన కలిగించినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా మా పితరులు నీకు మొక్కినప్పుడు శ్రేష్టమైన మార్గాన్ని వారికి బోధించారు, సరి అయిన మార్గముల వల్ల మీరు నడిపించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గుడారాల పండుగలో పాల్గొన్న ప్రతి వారు నేను ఆరాధిస్తుండగానే ఓ చక్కని త్రోవను మీ బిడ్డలకు మీరు చూపబోతున్నందుకై స్తోత్రం తండ్రి. మేలు కలిగే మార్గాలు నడిపించబోతున్నందుకై స్తోత్రం తండ్రి. నిత్యత్వాన్ని చేరుకునే మార్గాన్ని చూపించమని వేడుకుంటున్నాను. నీ చిత్తానుసారమైన త్రోవలను నీ బిడ్డలు నడిపించమని వేడుకుంటున్నాను. ఆనాడు ప్రభువా నీ ప్రియులు నీకు మొక్కి ఆరాధించగా వారి శరీరానికి వారి ఆత్మకు కలిగిన కల్మషాన్ని తొలగించి స్వస్థపరిచిన దేవుడు. గుడారాల పండుగలు ఎవరెవరైతే వ్యాధులతో రోగాలతో అనారోగ్యంతో ఉన్నారో వారందరికీ రాత్రి మీరు విడుదల ఇచ్చినందుకై స్తోత్రం తండ్రి. స్వస్థపరిచినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. దయగల దేవా ఈ అంత్య దినాల స్వామి నేను ఆరాధిస్తున్న సంఘాలకే కావచ్చు తండ్రి, నేను ఆరాధిస్తున్న కుటుంబాలకి కావచ్చు దీవెనకరమైన వర్షాన్ని మీరు పంపినందుకై స్తోత్రం తండ్రి. నీ వర్షము చేత ప్రతి భూమిని మీరు తడిపినందుకై స్తోత్రం. అలసిన నీ ప్రజలు మీరు బలపరిచినందుకై స్తోత్రం. ప్రతి వారి చేనులో పైరు మలుచున్నట్లుగా మీరు కార్యాలు చేసినందుకై స్తోత్రం తండ్రి. ప్రతి వారికి శ్రేష్టమైన ఎదుగుదల మీరు అనుగ్రహించినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు మాట్లాడిన మీ మాటలన్నిటిని బట్టి మీకు స్తోత్రం 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 తండ్రి. నిలిచి వాక్యాన్ని అందించిన మీ సేవకులను బట్టి మీకు స్తోత్రాలు. బలపరిచి ఆశీర్వదించండి, ఘనమైన కార్యాలు చేయమని వేడుకుంటున్నాం. మీ సేవకులు మరింత శక్తితో బలముతో నింపి వాడుకోమని వేడుకుంటున్నాం ప్రభువా. మీ స్తోత్రములు స్తోత్రములు. ఇప్పటి వరకు ఎంతో ఓపికగా ప్రశాంతంగా నీ మీద ఆశ చేత ఇక్కడ కూర్చొని నీ ప్రజలందరినీ మీరు దర్శించండి. ఈ రాత్రి ఇక్కడ నుండి ఏ ఒక్కరు ఒట్టి చేతులతో తిరిగి వెళ్ళకూడదు ప్రభువా. ప్రతి వారి కోసం ప్రభువా ఆకాశపు వాకిట్లు మీరు తెరచినందుకై స్తోత్రం. దీవెన కుమ్మరించినందుకై స్తోత్రం తండ్రి. నీ ఆత్మ వర్షం చేత తడిపినందుకై స్తోత్రం. గొప్ప కార్యాలు చేయమని వేడుకుంటున్నాం స్వామి. స్తోత్రం తండ్రి. బయలుదేరి వెళ్తున్న ప్రజలకు తోడుగా ఉండండి. రేపటి రోజు జరగబోతున్న ఆరాధన కూడా మీరు ఆశీర్వాదకరంగా మీరు మార్చమని వేడుకుంటున్నాం తండ్రి. సకల కోటి పరిశుద్ధుల ఆరాధన దీవించండి. ప్రజలకు మరింత దీవెన క్షేమాన్ని కలిగించి మహిమను పొందుకోమని ఈ గుడారాల పండుగ కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రయాసపడి కృషి చేసి ప్రార్థించి తండ్రి కష్టాన్ని ఖర్చు పెట్టిన వాళ్ళందరినీ సమీపన దూరంగా ఉన్న వాళ్ళందరినీ కూడా మీ చేతిలో సమర్పిస్తున్నాం. ఆశీర్వదించి దీవించి ఈ 49వ గుడారాల పండుగ యొక్క దీవెన ఒక్కొక్కరికి కలుగును గాక కలుగును గాక కలుగును గాక. కార్యాలు చేసి ఆశీర్వదించమని కోరుకుంటూ యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసము, సమాధానం ఇప్పుడును ఎల్లప్పుడును కూడి వచ్చిన మనకును సకల కోటి పరిశుద్ధులకును ఈ గుడారాల పండుగలో పాల్గొన్న ప్రతి వారికి, వాక్యాన్ని ఆలకించిన వారికి, వాక్యాన్ని బోధించిన సేవకులకి, హోసన్నా మినిస్ట్రీస్ కి సదాకాలం తోడేయుడి నడిపించుగాక. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా.